వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. అందరికీ స్వాగతం. ఈరోజు మనం పర్యావరణ శాస్త్రం ఇంకా విపత్తు నిర్వహణకు సంబంధించిన కొన్ని చాలా ఆసక్తికరమైన ప్రశ్నలను లోతుగా పరిశీలించబోతున్నాం. అవును, ఈరోజు మన చర్చ ఒక క్విజ్ లాగా సరదాగా ఉంటుంది. నేను ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పి దాని వెనుక ఉన్న కారణాలను విశ్లేషించండి. చాలా బావుంది. ఇది కేవలం సమాధానాలు తెలుసుకోవడమే కాదు, వాటి వెనుక ఉన్న సైన్స్ కూడా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సరిగ్గా చెప్పారు. సరే, ఇక ఆలస్యం చేయకుండా మొదటి ప్రశ్నతో మొదలుపెడదామా? తప్పకుండా. 26వ ప్రశ్న. షేక్ మ్యాప్ కి సంబంధించి ఈ కింద వాటిలో ఏది సరైనది? స్టేట్మెంట్ 1, భూకంపానికి కొన్ని నిమిషాల ముందు దీనిని తయారు చేయవచ్చు. స్టేట్మెంట్ 2, భూకంపం తర్వాత సంభవించే ప్రకంపనల వలన కలిగే నష్టాన్ని ఇది చూపిస్తుంది. దీనికి సరైన సమాధానం కేవలం 2 మాత్రమే. అంటే ఆప్షన్ 2. ఒక్క నిమిషం, నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. భూకంపాలను ముందే అంచనా వేయడానికి కదా ఇలాంటివి ఉంటాయి? మంచి పాయింట్ అడిగారు. ఇక్కడే చాలామంది పొరబడతారు. స్టేట్మెంట్ ఐ ఎందుకు తప్పంటే, ఇప్పటికీ మనం భూకంపాలను ఖచ్చితంగా అంచనా వేయలేం, అది అసాధ్యం. అవునా? అవును. షేక్ మ్యాప్ అనేది భూకంపం వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీస్మోగ్రాఫ్ల నుంచి వచ్చిన డేటాను ఉపయోగించి తయారు చేస్తారు. ఇది ప్రిడిక్షన్ కాదు, రిపోర్ట్ లాంటిది. ఓ, అలాగా? మరి అలాంటప్పుడు స్టేట్మెంట్ 2 ఎలా సరైనది? నష్టం జరిగాక దానివల్ల ఉపయోగమేంటి? చాలా ఉపయోగముంది. షేక్ మ్యాప్ ముఖ్య ఉద్దేశమదే. భూకంపం తర్వాత ఏ ఏ ప్రాంతాల్లో ప్రకంపనల తీవ్రత ఎంతుంది, ఎంత నష్టం జరిగి ఉండొచ్చు అని ఇది చూపిస్తుంది. దీనివల్ల రెస్క్యూ టీమ్స్ ఎక్కడికి వెంటనే వెళ్ళాలి అని ప్లాన్ చేసుకోవచ్చు. అర్థమైంది. అంటే ఇది ఒక రెస్క్యూ ఆపరేషన్ గైడ్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. దీనికోసం మోడిఫైడ్ మెర్కలీ ఇంటెన్సిటీ స్కేల్, పీక్ గ్రౌండ్ యాక్సిలరేషన్ లాంటి కొలమానాలు వాడతారు. సరే, ఇప్పుడు స్పష్టంగా ఉంది. ఇక తర్వాతి ప్రశ్నకు వెళ్దాం. ఇది జతపరచడానికి సంబంధించింది. విపత్తులు, వాటి ఉదాహరణలు చెప్పండి. ఒకవైపు భౌగోళిక విపత్తు, జీవసంబంధిత విపత్తు, ప్రమాదవశాత్తు విపత్తు. మరోవైపు అడవి మంటలు, అంటువ్యాధులు, గనుల మంటలు. సరైన జత ఏది? దీనికి సరైన జత ఆప్షన్ 3. అంటే భౌగోళిక విపత్తుకు గనుల మంటలు. గనుల మంటలా? అది భౌగోళిక విపత్తు ఎలా అవుతుంది? అవును, ముఖ్యంగా బొగ్గు గనులలో, అంటే జార్ఖండ్లోని జరియా లాంటి చోట్ల భూగర్భంలో సహజంగానే మంటలు ఏర్పడతాయి. అది భూమి లోపల జరిగే ప్రక్రియ. అందుకే అది భౌగోళిక విపత్తు. ఓ, ఓకే, అర్థమైంది. మరి మిగతావి? జీవసంబంధిత విపత్తుకు అంటువ్యాధులు. అది మనకి తెలిసిందే. కోవిడ్-19, కలరా లాంటివి వైరస్లు, బ్యాక్టీరియా వల్ల వస్తాయి కాబట్టి. కరెక్ట్. ఇక మూడోది, ప్రమాదవశాత్తు విపత్తుకు అడవి మంటలు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అడవి మంటలు సహజంగా కూడా వస్తాయి కదా, పిడుగులు పడ్డం వల్ల. మీరు చెప్పింది నిజమే. కాని మన దేశంలో, ఇండియాలో 90% పైగా అడవి మంటలు మానవ తప్పిదాల వల్లే జరుగుతాయి. నిర్లక్ష్యం కావచ్చు, పోడు వ్యవసాయం కావచ్చు. అందుకే వాటిని ప్రమాదవశాత్తు లేదా మానవజనిత విపత్తుగా వర్గీకరిస్తారు. నిజమే. ఇది చాలా ముఖ్యమైన విషయం. సరే, ఇప్పుడు 28వ ప్రశ్న. ఇది ఒక నిర్వచనానికి సంబంధించింది. అడగండి. ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రాణనష్టం లేదా గాయాలు, ఆస్తి నష్టం, సామాజిక మరియు ఆర్థిక అంతరాయం లేదా పర్యావరణ క్షీణతకు కారణమయ్యే ప్రమాదకరమైన భౌతిక సంఘటన, దృగ్విషయం లేదా మానవ కార్యకలాపం. దీన్ని ఏమంటారు? ఆప్షన్స్: విపత్తు, ఆపద, దుర్బలత్వం, ఉపద్రవం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, ఆపద. అంటే హ్యాజర్డ్. విపత్తు కాదు, ఆపద. ఈ రెండింటికీ తేడా ఏంటి? రెండూ ఒకేలా అనిపిస్తాయి. ఇక్కడే కీలకమైన తేడా ఉంది. ఆపద లేదా హ్యాజర్డ్ అంటే నష్టాన్ని కలిగించే సామర్థ్యం ఉన్న ఒక పరిస్థితి. ఉదాహరణకు, భూకంపం వచ్చే అవకాశం ఉండటం ఒక ఆపద. ఓకే. విపత్తు లేదా డిజాస్టర్ అంటే ఆ ఆపద నిజంగా జరిగి దానివల్ల తట్టుకోలేనంత నష్టం జరిగినప్పుడు ఏర్పడుతుంది. ఆపద అనేది కారణమైతే, విపత్తు అనేది దాని తీవ్రమైన ఫలితం. ఆహా, ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది. సరే, తర్వాతి ప్రశ్న సంక్షిప్త రూపాల గురించి. 29ది. సరే, ఇందులో ఏది సరిగ్గా సరిపోలింది? 1. ISDR, ఇండియన్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్. 2. GIS,
జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇందులో రెండవది మాత్రమే సరైనది. GIS అంటే జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. మరి ఐఎస్డిఆర్ ఎందుకు తప్పు? ISDR అంటే ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్. అది ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థ. ఇప్పుడు దాని పేరు UNDRR అని మార్చారు. ఇక్కడ ఇండియన్ స్ట్రాటజీ అనిచ్చారు. అది తప్పు. అర్థమైంది. మరి ఈ జిఐఎస్ టెక్నాలజీ విపత్తు నిర్వహణలో ఎలా ఉపయోగపడుతుంది? GIS అనేది చాలా పవర్ఫుల్ టూల్. ఇది భౌగోళిక సమాచారాన్ని మ్యాపుల రూపంలో విశ్లేషించడానికి వాడతారు. ఇందాక మనం షేక్ మ్యాప్ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. ఆ షేక్ మ్యాప్ డేటాను ఒక ప్రాంతంలోని రోడ్లు, ఆసుపత్రులు, జనాభా వివరాలతో కలిపి GISలో చూస్తే ఎక్కడ ఎంత నష్టం జరిగిందో వెంటనే అర్థమవుతుంది. ప్లానింగ్కి ఇది చాలా కీలకం. అద్భుతం. సరే, ఇక 30వ ప్రశ్న. దీనికి ఒక ఆసక్తికరమైన పేరుంది. టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని దేనిని పిలుస్తారు? ఆహా, ఇది చాలా ఫేమస్ ప్రశ్న. దీనికి సమాధానం ఆప్షన్ 1 ఐకార్నియా క్రాసిప్స్. ఐకార్నియా. అదేంటి? సాధారణ భాషలో దాన్నేమంటారు? దాన్ని మనం గుర్రపు డెక్క లేదా వాటర్ హయసింత్ అని పిలుస్తాం. గుర్రపు డెక్క. అదా టెర్రర్ ఆఫ్ బెంగాల్? మన చెరువుల్లో మామూలుగా కనిపిస్తుంది కదా, దానికంత పెద్ద పేరెందుకొచ్చింది? దాని వెనుక ఒక కథ ఉంది. ఆ మొక్క మన దేశానిది కాదు, దక్షిణ అమెరికాది. దాని పువ్వులు అందంగా ఉంటాయని ఇక్కడికి తీసుకొచ్చారు. కాని అది ఎంత వేగంగా వ్యాపించిందంటే ఎంత వేగంగా! చెరువులు, నదులను పూర్తిగా కప్పేస్తోంది. నీటిలోకి ఆక్సిజన్, సూర్యరశ్మి వెళ్లకుండా అడ్డుకుంటోంది. దాంతో నీటిలో ఉన్న చేపలు, ఇతర జీవులు చనిపోతాయి. పశ్చిమ బెంగాల్లో ఫిషింగ్ ఇండస్ట్రీకి, నీటిపారుదలకి ఇది పెద్ద సమస్యగా మారింది. అందుకే ఆ పేరు. అంటే అందం కోసం తెచ్చుకుంటే అది ఆపదగా మారిందన్నమాట. చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇప్పుడు గ్రీన్హౌస్ వాయువుల గురించి మాట్లాడుకుందాం. 31వ ప్రశ్న. చెప్పండి. భూమి నుండి వెలువడే దీర్ఘతరంగ రేడియేషన్ను గ్రహించి మళ్లీ భూమి వైపుకు విడుదల చేస్తాయి. స్టేట్మెంట్ 2. భూమి వేడిని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ రూపంలో తిరిగి విడుదల చేస్తుంది. దీనికి సమాధానం ఆప్షన్ 3. రెండూ సరైనవే. ఈ రెండు వాక్యాలు కలిస్తేనే మనకు గ్రీన్హౌస్ ఎఫెక్ట్ పూర్తిగా అర్థమవుతుంది. దాని కొంచెం సింపుల్గా వివరిస్తారా? ఈ రేడియేషన్ అంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. తప్పకుండా. ముందుగా రెండో స్టేట్మెంట్ చూద్దాం. సూర్యుడి నుండి వచ్చే శక్తిని భూమి తీసుకుంటుంది. వేడెక్కిన తర్వాత ఆ వేడిని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ రూపంలో బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. ఓకే. ఇక్కడే మొదటి స్టేట్మెంట్ దేవురిలోకి వస్తుంది. వాతావరణంలో ఉన్న CO2, మీథేన్ లాంటి గ్రీన్హౌస్ వాయువులు ఒక దుప్పటిలా పనిచేస్తాయి. భూమి నుండి బయటకు వెళ్తున్న వేడిని బంధించి మళ్లీ కిందకే పంపుతాయి. దీనివల్ల భూమి వేడెక్కుతుంది. అంటే ఆ దుప్పటి మనల్ని వెచ్చగా ఉంచుతుంది, కాని మరీ మందంగా మారితే ప్రమాదం. సరిగ్గా అదే పాయింట్. సరే, ఇప్పుడు ఓజోన్ పొడ గురించి ఒక ప్రశ్న. 32వది. ఓజోన్ను క్షీణించజేసే పదార్థాల విడుదలను నియంత్రించడానికి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం ఏది? దీనికి సరైన సమాధానం మాంట్రియాల్ ప్రోటోకాల్. ఇది పర్యావరణ ఒప్పందాలలో అత్యంత విజయవంతమైనదిగా చెప్తారు. మాంట్రియాల్ ప్రోటోకాల్. వియన్నా కన్వెన్షన్ కూడా ఓజోన్కు సంబంధించిందే కదా, వాటి మధ్య తేడా ఏంటి? మంచి ప్రశ్న. వియన్నా కన్వెన్షన్ 1985 అనేది ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది. అంటే అవును, ఓజోన్కి సమస్య ఉంది, మనం కలిసి పనిచేయాలి అని అంగీకరించడం. కానీ మాంట్రియాల్ ప్రోటోకాల్ 1987 అసలైన యాక్షన్ ప్లాన్. CFC లాంటి రసాయనాలను నిషేధించడానికి నిర్దిష్టమైన రూల్స్ పెట్టింది. అర్థమైంది. ఇక క్యోటో ప్రోటోకాల్ గ్లోబల్ వార్మింగ్కు సంబంధించింది. అవును, అది గ్రీన్హౌస్ వాయువుల కోసం. సరే, ఇప్పుడు మన దేశానికి సంబంధించిన ఒక అవార్డు గురించి. 33వ ప్రశ్న. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమృతాదేవి బిష్ణోయ్ వన్యప్రాణి సంరక్షణ అవార్డు ఎవరికిస్తారు? ఈ అవార్డును గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు లేదా సంఘాలకు ఇస్తారు. వన్యప్రాణుల సంరక్షణలో అసాధారణమైన ధైర్యం లేదా అంకితభావం చూపిన వారికి. అమృతాదేవి బిష్ణోయ్ కథ. చెట్ల కోసం ప్రాణత్యాగం చేసిన ఆవిడ కథే కదా? అవును, 1730లో రాజస్థాన్లో ఖేజ్రీ చెట్లను రక్షించడానికి ఆమెతో పాటు 363 మంది తమ ప్రాణాలనర్పించారు. వాళ్ల స్ఫూర్తితోనే ఈ అవార్డును ఏర్పాటు చేశారు. వింటుంటేనే గూజ్బంప్స్ వస్తున్నాయి. సరే, మళ్ళీ గ్లోబల్ వార్మింగ్కి వద్దాం. 34వ ప్రశ్న. అడగండి. గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే గ్రీన్హౌస్ వాయువులను వాటి ప్రభావం ప్రకారం ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి. CO2, మీథేన్, CFCలు, N2O. దీనికి సరైన క్రమం ఆప్షన్ 2. అంటే మొదట CO2, తర్వాత మీథేన్, ఆ తర్వాత CFCలు, చివరగా N2O.
అంటే కార్బన్ డయాక్సైడ్ ప్రభావమే అన్నిటికన్నా ఎక్కువ? అవును, గ్లోబల్ వార్మింగ్కు మొత్తం కారణంలో CO2 వాటానే దాదాపు 76% ఉంటుంది. ఆ తర్వాత మీథేన్ది 16%. మిగతావి చాలా తక్కువ. ఓకే. ఇక మన చివరి ప్రశ్న 35వది హెర్బిసైడ్లు అంటే కలుపు సంహారకాల గురించి. సరే, ఇందులో ఏది సరైనది? స్టేట్మెంట్ ఐ. చాలా హెర్బిసైడ్లు క్షీరదాలకు విషపూరితమైనవి, కానీ ఆర్గానోక్లోరైడ్లంత నిరంతరాయంగా పర్యావరణంలో ఉండవు. స్టేట్మెంట్ 2. ఈ రసాయనాలు సులభంగా విచ్ఛిన్నం కావు. ఇందులో మొదటి స్టేట్మెంట్ మాత్రమే సరైనది. అంటే అవి విషపూరితమైనవే కాని పర్యావరణంలో ఎక్కువ కాలం ఉండవా? అవును, ఆధునిక హెర్బిసైడ్లు అంటే గ్లైఫోసేట్ లాంటివి విషపూరితమైనవే, కానీ వాటిని త్వరగా విచ్ఛిన్నమయ్యేలా తయారుచేస్తారు. కొన్ని రోజులు లేదా వారాల్లోనే అవి మట్టిలో కలిసిపోతాయి. మరి రెండో స్టేట్మెంట్ ఎందుకు తప్పు? ఎందుకంటే అది అన్నిటికీ వర్తించదు. DDT లాంటి పాతకాలపు ఆర్గానోక్లోరైడ్లు సంవత్సరాల తరబడి పర్యావరణంలో ఉంటాయి, కానీ చాలా ఆధునిక హెర్బిసైడ్లు అలా కాదు. అవి బయోడిగ్రేడబుల్. కాబట్టి రెండో స్టేట్మెంట్ ఒక తప్పుదారి పట్టించే జనరలైజేషన్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశాలను చర్చించుకున్నాం. షేక్ మ్యాప్ల నుండి గ్రీన్హౌస్ వాయువుల వరకు ప్రతి ప్రశ్న ఒక కొత్త విషయాన్ని నేర్పింది. అవును, మనం చర్చించిన అంశాలను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. సహజ మరియు మానవ నిర్మిత విపత్తుల మధ్య ఉన్న గీత క్రమంగా చెరిగిపోతోంది. మానవ కార్యకలాపాల ప్రభావం ప్రతి చోటా కనిపిస్తోంది. ఈ సమాచారమంతా తెలుసుకున్న తర్వాత శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న మిగిలింది. ఒకప్పుడు విపత్తు అంటే ఆకాశం నుండి ఊడిపడిన ఉపద్రవంలా చూసేవాళ్లం. కాని ఇప్పుడు మన చర్యలే ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను, తరచుదనాన్ని నిర్దేశిస్తున్నాయని స్పష్టమవుతోంది. అలాంటప్పుడు మన వ్యక్తిగత బాధ్యత ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? మనం వాడే వస్తువుల నుండి మనం వేసే ఓటు వరకు మన ప్రతి ఎంపికకు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆలోచించాల్సిన సమయం